ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు సత్యం జంక్షన్ నుంచి జగదాంబ జంక్షన్ వరకు రోడ్ అనేది చూస్తారు. ఇంకా వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నైతే మీరు చూసారు కదా, మనమైతే ఆల్మోస్ట్ బైక్ మీద నుంచి పడిపోదాం. ఆ టైంలో మనం ఏం చేసామంటే అక్కడున్న ప్లాస్టిక్ కవర్ని తీసేసి పక్కన పడేసి దాని మీద రాయిది పెట్టాం. ఇలా చేయడం వల్ల మళ్ళీ రోడ్డు మీద రాకుండా ఉంటుంది. అండ్ అందరూ అక్కడ ఎవరైనా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నా, ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నా ఇలాంటివి చూస్తే ప్లీజ్ కొంచెం పక్కన పడేయండి. ఈ రోజుల్లో అందరూ టెన్షన్తో రోడ్డు మీదకి వస్తున్నారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇంకా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం టెన్షన్ రోడ్డు మీదకి వస్తున్నారు. ఎలాంటప్పుడు ఇలాంటి రోడ్డు మీద అడ్డంగా ఉన్నాయంటే వాళ్ళ టెన్షన్లతో పాటు వీటిని చూడకపోతే పడిపోయే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఇలాంటివి చూస్తే పక్కన పడండి. అండ్ కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళు మాత్రం ఇలాంటి రోడ్డు మీద రాకుండా చూసుకుంటే చాలా బెటర్. మనమైతే సత్యం జంక్షన్ దొరుకుతున్నాం. ఇప్పుడు మన సత్యం జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా జగదాంబ జంక్షన్ వరకు ఈ బ్లాగ్ అయితే ఉంటుంది. మధ్యలో కొన్ని చేంజెస్ జరిగాయి, అవి అయితే మీరు చూస్తారు. స్టార్టింగ్లో చూసే ఉంటారు చేంజ్ ఏంటో. చాలా బాగుంది కదా, నాకు నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అని చెప్పను, వాళ్ళ పిల్లలు వాళ్ళు స్కూటీ మీద ఎలా వెళ్తున్నారంటే అలా వెళ్తున్నారు. ఎందుకు అలా వెళ్తున్నారు అన్న విషయం నాకైతే అర్థం కాలేదు. అలా వెళ్ళటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముందున త్రిబుల్స్ వెళ్తున్నారు స్కూటీ మీద. వాళ్ళు స్కూటీ మీద ఎలా వెళ్తున్నారో బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్లోని స్కూటీని షేక్ చేస్తున్నారు అండ్ అటు ఇటు ఊపుతున్నారు. పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, మామూలుగా తగలవు. కానీ అయినా కూడా చాలా ర్యాష్గా వెళ్ళడం, అలా వెళ్ళడం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పిల్లలు స్కూటీ ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఆలోచించడం చాలా మంచిది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం చాలా తప్పు. ఒకళ్ళు దొరికారంటే ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. అండ్ ఇంకా నేను కూడా ఒకసారి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ అయితే రాంగ్ రూట్లో వచ్చి మనం హిట్ చేశారు. అతను చూస్తే మైనర్, లైసెన్స్ లేదు, బట్ స్కూటీ తీసుకుని రోడ్డుకి వచ్చారు అండ్ హిట్ చేసి నన్ను గుద్దేసి ఆయన తిరిగి నీదే తప్పనని మాట్లాడుతున్నారు. అంటే దగ్గర రాంగ్ రూట్లో వచ్చి నన్ను గుద్ది నాదే తప్పు అని మాట్లాడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చిన్నపిల్లడమ్మా, ఎందుకమ్మా అతను ఇబ్బంది పడడం, పంపించే అంటున్నారు. సో చిన్నపిల్లలు స్కూటీ నడపడం తప్పు, బట్ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారంటే సో మన సమాజం ఎటుపోతుందో నాకైతే అర్థం కాలే ఆ టైంలోనే. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే రోడ్ దాటేటప్పుడు రెండు వైపులో చూసుకుని దాటాలి. ఏమాత్రం 8 నుంచి వెహికల్ గుద్దినా మందే తప్పు అవుద్ది. సో రోడ్ దాటేటప్పుడు చూసుకొని అటు చూడండి, ఇటు చూడండి, రోడ్ దాటండి. అండ్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం చూసుకోకపోతే మాత్రం హిట్ చేసే అవకాశం ఉంటుంది. సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద ఉండాలి. అండ్ రైట్లో చూస్తున్నారు కదా, అక్కడ ఏదో జరిగింది, ఏదో సంథింగ్ జరుగుతుంది అక్కడ. బట్ నేనైతే లేట్ అవుతుందని నేనైతే వెళ్ళిపోయా. ఎందుకంటే గోప్రోలో ఆల్మోస్ట్ ఒక 10% ఛార్జింగ్ ఉంది. ఈ 10%లో నేను ఖచ్చితంగా ఒక 10 minutes వీడియోని తీయాలి, లేకపోతే ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు ఎండ్లోనే ఉన్నాను. అరౌండ్ ఒక 3 hours ఎండ్లో తిరుగుతూనే ఉన్నాను. ఆ 3 hours తర్వాత చాలా ఇబ్బంది అనిపించింది. కానీ 1 week సరిపడే వీడియోస్ వచ్చి మన దెబ్బ ట్రిప్ అయిపోయేలోపు ప్రతిరోజు ఒక వీడియో పెట్టొచ్చిన హ్యాపీనెస్తో నేను ఇంకా ఆ కష్టాన్ని కూడా మర్చిపోయాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది యాక్చువల్లీ మనం వెళ్ళే రోడ్డు. ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నారు, ఇది కరెక్ట్ అయితే కాదు. ఇలా తీసుకోవడంలో ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్లో బస్సెస్ వెళ్తాయి, ఆటోస్ వెళ్తాయి, అండ్ ఇంకా కార్స్ కూడా వెళ్తాయి. బట్ ఈ రోడ్లోకి ఆటోస్ వెళ్ళినవారు అనుకుంటా. కానీ ఏ వెహికల్ వచ్చినా మిమ్మల్ని హిట్ చేసిందంటే ప్రమాదం మీకే జరుగుతుంది. మీరు ఇబ్బంది పడాలి, మిమ్మల్ని హిట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడాలి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, లెఫ్ట్లో రైట్లో పెయింటింగ్స్ మాత్రం అదిరిపోయాయి కదా. అండ్ లోపల లైటింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంతకుముందు 1 వేలో ఉండే ఈ ఫ్లైఓవర్ని 2 వే చేశారు. చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. కానీ ఆ లైన్ దాటి వెళ్ళకండి, ఎందుకంటే ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ మనం హిట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ముందు మీరు చూస్తున్నారా, మనకి బయటికి దారి అయితే కనిపించట్లేదు, మొత్తం లైటింగ్తో నిండిపోయింది. అలానే ఉంటుంది, ఎందుకంటే బయట అంత ఎండ ఉంది. అండ్ బయటకు రాగానే మనకి క్లియర్ వే అయితే కనబడుతుంది. లెఫ్ట్లో రైట్లో పెయింటింగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ మనమైతే ఇప్పుడే ఆర్టీసీ కాంప్లెక్స్ దాటి అలా ముందుకు వెళ్తున్నాం. అక్కడి నుంచి మనం మన కోర్ట్ రోడ్ ఉంది కదా, ఆ కోర్ట్ రోడ్ మీదుగా జగదాంబ అయితే వెళ్తాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి జీవీఎంసీ ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళామంటే మనకు సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే మనమైతే జగదాంబ వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో మనకి సిఎంఆర్, ఇంకా ముగ్ధ, ఆ షాపింగ్ మాల్స్ అని ఉంటాయి. అండ్ మనకు తెలుసు కదా, జగదాంబ అంటేనే షాపింగ్ పేరు. అక్కడ మొత్తం షాప్స్ అని మనకు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ నుంచి మన సైడ్గా వెళ్ళాలి. రైట్ సైడ్లో విగ్రహం ఉంది కదా, అది ఇందిరామ్మ గారి విగ్రహం. అండ్ ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే ఫుడ్ సెంటర్కి వెళ్తాం. దాన్ని జైల్ రోడ్ అని కూడా అంటారు. అక్కడ మనకి రకరకాల ఫుడ్ ఈవినింగ్ టైంలో దొరుకుతుంది. ఆఫ్టర్నూన్ టైం దొరుకుతుంది కానీ తక్కువ. ఈవినింగ్ టైంలో ఫుడ్ లవర్స్ అయితే వచ్చి పండగ చేసుకుంటారు అక్కడ. ఎందుకంటే అక్కడ అంతలా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి. ఫ్రీగా అయితే కాదు, డబ్బులు అయితే ఇవ్వాలి. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే కోర్ట్ ఉంటుంది.
అండ్ ఈ రోడ్ కూడా చూసారు కదా, ఈ రోడ్ కూడా వేశారు. ఇంతకుముందు ఈ రోడ్ అయితే చాలా డిఫికల్ట్ ఉంది వెళ్ళడానికి, మొత్తం పాట్ హోల్స్ ఉండేది. అండ్ మిడిల్లో చూసుకోవచ్చు స్ట్రాంగ్ లైన్ అయితే ఉంది. ఈ లైన్ దాంట్లో మనం వెళ్ళకూడదు, కానీ వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు, ఎందుకంటే అటువంటిది మన అవసరం. మన గోప్రోలో అయితే ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. మనం ఇంకా కవర్ చేయాల్సింది జగదాంబ జంక్షన్ నుంచి 1 పోలీస్ స్టేషన్ వరకు. అందువల్ల నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాను. అండ్ ఇంకా మీరు ఆల్రెడీ వ్లాగ్ చూసే ఉంటారు, స్టార్టింగే పెట్టిన వ్లాగ్ అయితే. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం ఈ రోడ్ అంతా కనిపిస్తుంది. అండ్ ఆ రోడ్ కూడా చాలా బాగా చేంజ్ అయింది, మీరు చూసే ఉంటారు. చూడకపోతే చూసేయండి. April 23, 2024లో అప్లోడ్ చేశాను. చూస్తున్నారుగా, ఇదే రోడ్డు, మన కోర్ట్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే కోర్ట్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదిగోండి ఆ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, అదే కోర్ట్ ఎంట్రన్స్. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఆ ఎంట్రన్స్ పక్క నుంచి ఇంకొక రోడ్ ఉంటుంది. ఆ రోడ్లోకి వెళ్ళామంటే మనం రామ్నగర్ వెళ్ళే రోడ్లో అయితే కలిసిపోతాం. అండ్ రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు సిఎంఆర్ షాప్ మాల్ ఉంది. ఇక్కడ నుంచి షాప్స్ అయితే మొదలైతే అన్ని షాప్స్ ఉంటాయి, బట్టల షాపులు, సెల్ షాపులు, తర్వాత మనకి చూస్తున్నారు కదా చెప్పుల షాపులు, అవన్నీ ఉంటాయి. వార్ షాపులు కూడా ఉంటాయి. మనకు నచ్చింది కొనుక్కోవడమే. మనం మ్యాక్స్ బార్గెన్ చేస్తే మంచి ప్రైస్ కొనుక్కోవచ్చు, కానీ షోరూంలో మాత్రం మనం బార్గెన్ చేయలేం. వాళ్ళు ఇచ్చిన రేట్కి మనం తీసుకోవాలి. చిన్న చిన్న షాప్స్కి అయితే మాత్రం బార్గెన్ చేయొచ్చు. అండ్ అక్కడ ముందు చూస్తున్నారు కదా, మంచి గోపురం కనిపిస్తుంది. ఇదే క్లాక్ టవర్ మన జగదాంబలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ బ్లాగ్ కూడా నేను చేశాను, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. అండ్ ఇక్కడితో నేనైతే బ్లాగ్ నేను చేస్తున్నాను. మీకైతే మన సత్యం జంక్షన్ నుంచి ఎగ్జాక్ట్గా జగదాంబ వరకు చూపించాను. మరి ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. టేక్ కేర్, బాయ్.